జీవం కలిగినది ఎప్పుడు కూడా చలిస్తూ ఉంటుంది కదా, మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు అంటే వాక్యము కాదని ఆలోచన తీరు, వాక్యం ఇదే ఉంటుంది కానీ చెప్పేవారి విధానంలో కానీ ఆలోచించే విధానంలో కానీ ఇవన్నింటిలో కూడా మార్పు వస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే బైబిల్ ముద్రించబడినప్పటి నుండి కొన్ని కోట్ల మెసేజ్లు చూపించవచ్చు ఇప్పటి వరకు అంటే కదా. చెప్పిన వాళ్ళందరూ ఇదే బైబిల్ నుంచి చెప్పారు, బైబిల్ మారలేదు కానీ మెసేజ్లు మాత్రము వాళ్ళ ఆలోచన తీరు, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అక్కడున్న వాళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి అలా చెప్పుకుంటూ వచ్చారు. అది దేవుని జ్ఞానం. ఎందుకంటే దేవుడి వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మనకు నెమ్మదినిస్తుంది కదా. దేవుడి వాక్యం విన్నప్పుడు మన మనసుకు, మన హృదయానికి ఆలోచనను అనుగ్రహిస్తుంది. ఏమని అంటే వాక్యం వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనలో కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది నాకే, ఇది నా జీవితంలో జరిగింది, ఇలా ఉంటే బాగుంటుంది అనేది మనకు మనసులో అనిపిస్తుంది. బయట చెప్పకపోయినా ఏది చేయకపోయినా కూడా మనసులో అనిపిస్తూ ఉంటుంది. అది దేవుడి కార్యం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కానీ దేవుడి వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నట్టయితే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, తనను తాను బయలుపరచుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని వాక్యం అంతా, బైబిల్ అంతా ఏమున్నదంటే తనను తాను బయలుపరచుకుంటూ మనం ఎలా ఉండాలో చెప్పడానికి దేవుని వాక్యం రాయబడింది కదా. ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన బయలుపరుచుకుంటున్నప్పుడు, ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి, అవునా? అందులో ఆయనతో నిలీనమై ఉండడానికి ఆయన నమ్ముకున్న మనము ఎలా జీవించాలి అనేది మన బైబిల్ నేర్పిస్తూ ఉంటుంది. అలా మనం జీవించినప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడతాం. ఇష్టమైన వారి కోసము, ఇష్టమైన వారు ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. అది ఇద్దరికీ వర్తిస్తుంది. ఎందుకు అంటే మనం దేవుడిని ఎక్కువగా ఇష్టపడితే మనం దేవుడి కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతాము. దేవుడికి నచ్చినట్టు మనం జీవిస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు కాబట్టి ఆయన మన కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు కదా. దేవుడి వాక్యం అదే బోధిస్తూ ఉంటుంది. మనం చదువుకున్న వాక్య భాగంలోనే 43వ కీర్తన కింది వచనము చదవడానికి ఇష్టపడతాను. లాస్ట్ వచనం, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతించెదను. మాట్లాడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరిలో జరిగేది, ఆయనలో జరుగుతూ ఉంది. ఏంటిదంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా మనకు ఆలోచన వేరే రకంగా వచ్చినప్పుడు కానీ మన హృదయం కలవరపడతా ఉంటుంది, మన ప్రాణము కలవరపడతా ఉంటుంది. అనారోగ్యం కలిగింది అనుకోండి, మనకు అనారోగ్యం కలిగింది, ప్రార్థనకు వస్తున్నాం, అన్ని చేస్తున్నాం, అవునా, ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, శ్రద్ధగా ఉంటున్నాం, అయినా సమస్యలు వస్తున్నాయి. సమస్య వచ్చినప్పుడు కలవరపడతా ఉంటుంది లోపల. అలా కలవరపడ్డ సందర్భాన్ని చూసుకుంటూ దావీదు గారు తన మనసుతో, తన ప్రాణంతో ఈ మాట చెప్పుకుంటా ఉంటున్నాడు. నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు కదా. మనం ఎన్నోసార్లు మనకు కూడా ఈ ఆలోచన వస్తుంది. ఏమని ఆలోచన అంటే నేను ఇంత చేస్తున్నా కదా, ఇలా బతుకుతున్నా కదా, నేను ఇలా ఉన్నా కదా, అవునా, నాకెందుకు ఇది, నా నుంచి ఇది ఎందుకు పోతలేదు, నాకెందుకు రావట్లేదు, వచ్చేది నాకెందుకు రావట్లేదు, ఒకవేళ నా నుంచి వెళ్ళేది ఎందుకు వెళ్ళట్లేదు అనేది మనకు చాలాసార్లు కలవరపడతా ఉంటాం. అలా కలవరపడుతున్న సందర్భంలో తన మనసుతో ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు అంటే ఏదో సమస్యను చూసి, ఏదో దాన్ని చూసి నువ్వు కృంగిపోతున్నావు కదా. నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? ఇంకా కిందికున్నా చూడండి, నాలో నీవేలా, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, అది ఇది అని చెప్పి తొందర ఎందుకు పడుతున్నావు, నిబ్బరంగా ఎందుకు ఉండట్లేవు, స్థిరంగా ఎందుకు ఉండట్లేదు అని అంటే మనలో ఏదో అలజడి జరుగుతూ ఉంది, ఏదో తెలియని సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది. కాబట్టి మనం అంతా అలజడి అయిపోతూ ఉంది, అవునా. దాంతో సర్ది చెప్తా ఉన్నాడు, ఎందుకు అలజడి పడుతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, అవునా. ఇంకేమంటున్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచము. నిరీక్షణ లేదా? కొన్నిసార్లు కోల్పోతాం నిరీక్షణ, అదే గుర్తు చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఏం చేస్తాం, మనకున్న బాధని బట్టి, ఇబ్బందులను బట్టి మనం ఏం చేస్తామంటే నిరీక్షణ కోల్పోతాం. మన ఇంట్లో వచ్చిన సమస్యను బట్టి కానీ, అవునా,
ఎక్కడైనా కానీ ఏదైనా భరించలేదు, ఏదైనా మనకు జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నిరీక్షణ కోల్పోవడానికి అవకాశము ఉన్నది. నిరీక్షణ కోల్పోవడానికి అవకాశం ఉన్నది కనుక తను ఏమంటున్నాడంటే, నాలో నీవేలా తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నిరీక్షణగా ఉండవు, నిలకడగా ఉండవు. కార్యాలు దేవుడు చేస్తాడు కదా. ఓపికగా ఉండవు. అందుకే చాలాసార్లు ఓపికగా ఉండమంటాడు కదా, ఎదురు చూడమంటాడు ఆయన కార్యాల కొరకే. అవునా? అలాంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన నా రక్షణకర్త. ఆయన రక్షణకర్త. రక్షణ అంటే ఏంటిది? రక్షణ అంటే అన్నిటి నుండి రక్షణ కదా. రక్షణ అంటే ఒక్కదాంట్లోనే కాదు కదా కదా, అన్నిటి నుంచి. అనారోగ్యం నుంచి రక్షణ. భద్రత అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, రోడ్ల మీద నడుస్తున్నప్పుడు కానీ, ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, అన్నిటి నుండి రక్షణ. ఆయన రక్షణకు కర్తనంట. ఆయన రక్షణకు కర్తగా ఉన్నాడు కదా, ఇంకెందుకు తొందరపడుతున్నావు? ఇంకెందుకు అలజడి చెందుతున్నావు? ఎందుకు నీ సమస్యలు చూసి ఇలా చెదిరిపోతా ఉన్నావు అనేది మనం చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలాసార్లు మనకి ఇష్టమైన వారు, మనం ప్రేమించేవారు, లేకపోతే మన కుటుంబంలో ఉన్నవారు, అవునా, ఎవరన్నా కానీ మనకు ఒక మాట అన్నారనుకోండి, మనం మంచిగా ఉన్నప్పటికీ ఒక మాట అన్నారనుకోండి, మనలో కొంచెం అలజడి, ఆందోళన ఇలాంటివి మొదలైతే ఉంటాయి. అరే నాకెందుకు ఇలా, నా వారే నాకెందుకు, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను కదా, అవునా, ఇలా ఎందుకు అనేది మనలో అలాంటిది మొదలైతే ఉంటుంది. కిందికి వచ్చినాము, ఇంకను ఆయనను స్తుతించదను. ఇది దావీదు గారు చేస్తున్న, ఆయన అన్నింటిలో కూడా అదే చేశాడు. ఆయన ఎదుర్కొన్న సమస్యలు కానీ, అవునా, ఆయన ఎదుర్కొన్న సమస్యలు ప్రతి దాంట్లో కూడా దేవుడి మీద ఆధారపడుతూ, దేవా నీవే, నేనేం చేయాలి, ఎవరి మీదకైనా యుద్ధానికి పోవాలా వద్దా, నాకు విజయం వస్తుందా రాదా, అవునా, ప్రతిదీ ఆయన మీద ఆధారపడుతున్న వ్యక్తి ఆయన చేస్తున్నమాట. అయితే దీన్ని బట్టి మనం ఒక విషయాన్ని ఆలోచించడానికి ఇష్టపడదాం. ఏంటిది అంటే, ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియా చూస్తున్నట్టయితే చాలా మటుకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా, అలజడి అంతా జరుగుతూ ఉన్నాయి, అవునా, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని చూసినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, యుద్ధము ఒక అలజడిని, అది ఎందుకంటే ప్రాణ నష్టాన్నే కలిగిస్తుంది, అవునా, దానివల్ల నష్టమే ఎక్కువ కానీ లాభము తక్కని. ఇలాగానే ఒక యుద్ధం జరిగింది బైబిల్లో. చాలా యుద్ధాలు జరిగినాయి, అందులో ఒక యుద్ధం జరిగింది, అదొక డిఫరెంట్ యుద్ధం జరిగింది అన్నట్టు. మనకు తెలిసినంత మట్టుకు మనం ఏం చేస్తామంటే, యుద్ధాల గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక సైన్యము, ఇక్కడ ఒక సైన్యం కదా. రాజులు గతం, కాలు బల వాళ్ళు, చేతి వాటకం, కత్తి వాటకం బలం ఉన్న వాళ్ళు, ఇలా ఎందరో మంది లైన్లుగా ఉండి యుద్ధానికి వెళ్ళడం మనం చూస్తాం. ఎందుకంటే మనకు అది రాజుల కాలం నుండి మనకు అది నేర్పించబడేది. అలా మనము యుద్ధాల గురించి ఆలోచన చేస్తాం. కానీ బైబిల్లో ఒక డిఫరెంట్ యుద్ధం జరిగింది. అది ఏంటిది అంటే, రెండు సైన్యాలు ఉన్నప్పటికీ ఇద్దరు మనుషుల మధ్యనే జరిగిందట యుద్ధం. మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, అవునా. ఎక్కడ జరిగింది? దావీదు కాలంలోనే. దావీదు చిన్నవాడై ఉన్నప్పుడు దావీదుకు గొలియాతుకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుంది కదా. ఇద్దరు మనుషుల మధ్యలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. దాంట్లో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించి ముగించుకుందాం. 9 అవుతుంది, 9:30 వరకు, 9:20. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. 17వ అధ్యాయంలో ఇంచుమించుగా 58 వచనాలు ఉన్నాయి. ఈ 58 వచనాల్లో జరిగిన ఆ సంఘటన అంతా మనకు రాయబడి ఉన్నది. ఇది మనకు దాదాపు అందరికీ తెలిసిందే, సండే స్కూల్లో నేర్పించేదే. మరి చాలాసార్లు మనం కూడా వింటున్నాం, మెసేజ్లో కూడా వాడబడుతున్నది, వింటున్నాం. ఒకసారి చదివితే బాగుంటుంది కానీ మొత్తానికి టైం బాగైంది కాబట్టి ఇన్ని వచనాలు బ్రీఫ్గానే నేను చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను. మనకందరికి తెలిసినది కానీ కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఇశ్రాయేలు సైన్యానికి, అవునా, అదేవిధంగా ఫిలిస్తీన్ల సైన్యానికి, రెండు సైన్యాలు ఒక బార్డర్ మీదకి వచ్చేసాయి, అవునా. అప్పుడు ఇశ్రాయేలుకు రాజుగా సౌలు గారు ఉన్నారు, అవునా. సౌలు గారు ఆయన పరిపాలనలో జరుగుతున్న సంఘటన.
ఆయన రాజుగా ఉన్నాడు. రాజుగా ఉంటున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఒక సైన్యం ఉన్నది, ఇక్కడ ఒక సైన్యం ఉన్నది. అందరూ యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. వారు వచ్చారు కాబట్టి ఇశ్రాయేలు వారు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఇక యుద్ధానికి రెడీ అయిపోయారు. వారికి కావాల్సిన ఆయుధాలు కానీ అవన్నీ కానీ సమకూర్చుకొని రెడీగా ఉన్నారట. సేమ్ అలా యుద్ధానికి రెడీ అన్న సమయంలోనే ఏం జరిగింది తెలుసా? అక్కడ నుంచి ఒక ఆయన వచ్చాడు, ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒక పెద్ద ఆకారంతో వచ్చాడు. ఆయన గురించి వివరణ ఇస్తా ఉన్నాడు. ఏమని వివరణ అంటే ఆయనకున్న బలము, ఆయన ధరించినవి కానీ యుద్ధ పరికరాలు కానీ అవన్నీ రాసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన అలాంటి వ్యక్తి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏం మాట అంటే, మీరు మేము కొట్టుకోవడం ఎందుకు, మీరు మేము చంపుకోవడం ఎందుకు? అవునా, యుద్ధం చేసుకుంటే ఇది నష్టం కదా, చంపుకోవడం ఎందుకు? ఒక పని చేద్దాం, నేను నా తరపు నుంచి ఫిలిష్తీయుల తరపు నుంచి నేను వచ్చాను కదా, మీ తరపు నుంచి ఇశ్రాయేలు తరపు నుంచి ఒక్కరు రండి, ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాం. అవునా, ఒకవేళ నేను ఓడిపోతే మేము మీకు బానిసలము, మీరు ఓడిపోతే మాకు బానిసలు. ఇలాంటి యుద్ధాలు జరిగితే చాలా బాగుంటుంది కదా, ఏ ప్రాణ నష్టం ఉండదు, ఆస్తి నష్టం ఉండదు, ఏమీ ఉండదు. అవునా, సామరస్యంగా యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో, ఇలా జరుగుతున్న సందర్భంలో అక్కడ ఏం జరిగిందంటే, సౌలు గారు ఉన్నారు. ఇశ్రాయేలు సైన్యం గురించి మనం మాట్లాడుకుంటే మనకు బాగా తెలుసు. ఇశ్రాయేలు సైన్యము గొప్ప సైన్యం, ఎందరో మందితో యుద్ధం చేసిన సైన్యం. అవునా, వాళ్ళకున్న కాలుబలం వాళ్ళు కానీ, అంటే కత్తితో యుద్ధం చేసే వాళ్ళు కానీ, ఈటతో యుద్ధం చేసే వాళ్ళు కానీ, ఇలాంటి అన్ని కూడా చాలా ఎక్కువ వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు. అందులో మన ఇశ్రాయేలు సైన్యం చాలా మంది ఉన్నారు. అందులోనూ రాజు ఉన్నాడు, రాజు సౌలు రాజు. తను కూడా యుద్ధాలు చేసిన వాడే, నేర్పరే. ఇలాంటి సందర్భంలో అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆయనను చూశాక అందరూ భయపడుతూనే ఉన్నారు. అలా 40 దినములు ఆయన వస్తూ ఈ మాటనే ప్రకటన చేస్తూ వెళ్ళిపోతున్నాడట. అంటే ఎన్ని దినాలు వెయిటింగ్ అంటే 40 దినములు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. కానీ యుద్ధము చేయట్లేదు. ఇశ్రాయేల్ నుంచి ఎవరు కూడా వెళ్ళట్లేదు. నేను ఉన్నాను అని చెప్పి ఎవరు వెళ్ళట్లేదు. ఇశ్రాయేల్ వాళ్ళని తిరుగుతారు అంటే సైన్యాన్ని వద్దు అని చెప్తున్న వాడి మీదకి ఎవరు వెళ్ళట్లేదు. రాజు కూడా తెగించట్లేదు. అవునా, ఇలాంటి సందర్భంలో అనుకోకుండా అక్కడికి పిల్లవాడైన దావీదు వస్తాడు. ఎందుకు వస్తాడు అనేది అక్కడ రాయబడ్డది. ఎందుకు వస్తాడంటే, వాళ్ళ అన్నలు అక్కడ యుద్ధంలో ఉంటారు కాబట్టి వాళ్లకు ఆహారం ఇవ్వడానికి, వాళ్ళ మంచి చెడ్డలు అడగడానికి వాళ్ళ తండ్రి గారు పంపిస్తే, అవునా, తాను తన మేపుతున్న గొర్రెల్ని ఒక అతనికి అప్పచెప్పి తాను ఆ యుద్ధం దగ్గరికి వచ్చినప్పుడు యుద్ధంకు అందరు రెడీ అవుతున్నాడు కానీ యుద్ధం చేయడానికి లేదు. అలాంటి సిచ్యువేషన్లో అందరూ బారుకు తిరిగి రెడీ అవుతూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు, జయం అంటూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో జరిగినప్పుడు దావీదు గారు ఏం చేస్తారంటే, అక్కడికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి వెళ్తున్నప్పుడు సేమ్ అదే అడిగి తిరిగి వెళ్ళాలైనా వెళుతున్నప్పుడు అక్కడికి ఆయన వచ్చి గొలియాతు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, సేమ్ మళ్ళీ అదే మాట, మీలో ఎవరైనా ఉంటే నాతో యుద్ధం చేయండి అని చెప్పి. అప్పుడు దావీదు గారు స్పందించి, అవునా, తాను యుద్ధం చేయడానికి తనతో మాట్లాడతాడు. అయితే యుద్ధం చేయడానికి మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన తర్వాత సౌలు దగ్గరికి వెళ్ళి, ఆ సౌలు సరే నువ్వు వెళ్ళు అని చెప్పడము, వెళ్ళడము, వెళ్ళి యుద్ధం చేయడము, గొలియాతును చంపడము, ఇదంతా ఒక స్టోరీ కదా. ఇదంతా అంటే మనం స్టోరీగా చెప్పుకోవాలనుకుంటే ఇదంతా స్టోరీ. ఇందులో పెంచి మనం ప్రాముఖ్యంగా మనకేం కావాలి, అది ఎప్పుడో జరిగిపోయిన యుద్ధం, అది ఎప్పుడో జరిగిపోయింది కదా, రాయబడ్డది అంటే దేవుని వాక్యము మనకు ప్రతి దాంట్లో ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అవునా, మనం బ్రతకడానికి, మనం నేర్చుకోవడానికి, మనం ఎలా ఉండాలి అని చెప్పడానికి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. నేను అందుకే ఫస్ట్ చెప్పిన విధంగానే చాలా మట్టుకు ఏముంటాయంటే, దేవునితో నడుస్తున్నప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు అంత ఈజీగా కాదు. అవునా, అవమానాలు ఉంటాయి, అవునా, వ్యతిరేకతలు ఉంటాయి. చాలాసార్లు మనం స్పందించాల్సి వస్తుంది. కొన్నిసార్లు నువ్వేలా కృంగి ఉన్నావు, నువ్వు అంటే తొందరపడుచున్నావు అన్నట్టు కొన్నిసార్లు కామ్ ఉండాల్సి వస్తుంది. అవునా, ఎప్పుడైనా విశ్వాసి ఎక్కడ స్పందించాలి, ఎక్కడ స్పందించకూడదు. అవునా, ఇది మనకు తెలిసి ఉండాలి.
ఇది మనకు తెలిసి ఉండాలి. రెండోది ఏంటి అంటే సందర్భము ఏంటిది, అది ఎలా ఉంది అనేది కూడా తెలిసి ఉండాలి. ఒక బలమైన విశ్వాసి దేవుడితో ఉన్నవాడైతే అతనికి ఏముంటుందంటే ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అనేది ఆయనకు అర్థమైపోతుంది. అవునా? దావీదు గారు అక్కడికి వచ్చారు. మనం ఇదంతా మనం ఆలోచన చేస్తే ఇందులో మనం 3 పాయింట్లు మనం చూసుకోవడానికి ఇష్టపడ్డాము. మొదటిది ఏంటంటే గొలియాతు యొక్క బలం. మనం ఆలోచన చేస్తే మన ముందున్న ఒక శత్రువు అనుకుందాం. అవునా? మనం ఒకవేళ ఆధ్యాత్మికంలోకి వెళ్తే, దీంట్లో నుంచి ఆధ్యాత్మికంలోకి ఇంకా మనం వెళ్తే మన ముందున్న ఒక సమస్య అనుకుందాం. మన ముందున్న ఒక పెద్దది, మనకు తీరలేనిది, మనం ఊహించలేని సమస్య అనుకుందాం, లేకుంటే ఒక రోగం అనుకుందాం, ఏదైనా కానీ. అవునా? ఒక సమస్య మన ముందరికి వచ్చినప్పుడు మనము స్పందించే విధానం ఎలా ఉంది, అవునా, మనం ఆలోచించే విధానం ఎలా ఉంది అనేది మనకు చాలా మటుకు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు అదే నేర్పించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే విశ్వాస జీవితంలో మనం నడుస్తున్నప్పుడు ఇవి మనకు తగులుతూ ఉంటాయి. తగిలినప్పుడు చాలా మటుకు మనం సంఘాల్లో చూస్తూ ఉంటాం. ఒక మాట అన్నామంటే పడని వారు ఉంటారు. ఒకటి ఎవరన్నా ఉదాహరణకు ఒక పాట ఇవ్వకపోయినా, ఒకటి ఏది ఇవ్వకపోయినా, లేకపోతే సరిగా చూడకపోయినా, పలకరించకపోయినా అలిగి చర్చికి రాని వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఇలాంటి సందర్భాలు కూడా మనకు ఎన్నోసార్లు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అంటే మనము వస్తున్న సావాసంలో కొన్ని ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, కొన్ని నచ్చనప్పటికీ నొచ్చుకున్న సందర్భాలు ఉంటాయి. అవునా? కొంతమంది వస్తూ దేవుడితో ఉంటూ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళ సమస్యను బట్టి వెనక్కి తిరిగిన సందర్భాలు కూడా చాలా మటుకు ఉంటాయి. మనకు దేవుడు నేర్పిస్తున్నది ఇక్కడ ఏంటిది అంటే, ఒక సమస్య నీ ముందర ఉన్నప్పుడు ఆ సమస్యని నువ్వు ఎలా చూస్తావు, ఎలా ఎదుర్కొంటావు. అవునా? ఎదుర్కోవడానికి నీకు కావాల్సిన ఇదేంటి, ముందరున్న సమస్యను నువ్వు అంచనా వేయడానికి నీకున్న సామర్థ్యం ఏంటి. ముందర ఒక గొలియాతు నిలబడ్డప్పుడు ఆ గొలియాతును చూసి ఇశ్రాయేలు సైన్యం అంట ఏం చేస్తున్నది ఒకసారి చూద్దాం. 24వ వచనం చూద్దాం. 23 నుంచి చూద్దాం. 23 నుంచి మాట్లాడుతుండగా ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుటి నుండి పారిపోగా, ఇశ్రాయేలీయుల ఒకడు వచ్చి ఆ మనిషిని చూచితిరే ఇశ్రాయేలీయులను తిరస్కరించుకునేవాడు బయలుదేరుచున్నాడు. ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయుల స్వతంత్రులుగా చేయనగా. చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యుద్ధం చేయడానికి సైన్యం ఉన్నది, రాజు ఉన్నాడు, కానీ ఎవరు వెళ్ళట్లేదు. రాజు చేయాల్సిన పని రాజు చెయ్యట్లేదు. అవునా? రాజు చేయాల్సిన పని ఏంటిది అంటే, పోవాలి వాటిని యుద్ధం చేయాలి. ఎందుకు అంటే ఇశ్రాయేల్ సైన్యం నుంచి అక్కడి నుంచి ఒకటి వచ్చిందంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఎందుకంటే అంతకుముందు దేవుడి మీద ఆధారపడి సౌలు యుద్ధాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకు అనుభవం ఉన్నది, కానీ దేవుని దగ్గరికి అతను వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. చూసిన సమస్యను చూసి భయపడిపోతూ ఉంటాడు. మనం కూడా చాలాసార్లు సమస్యను చూసి భయపడిపోతాం, సమస్యను చూసి వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటాం. అలాంటి సందర్భంలో అతడు బయలుదేరుచుండగా 26వ వచనం చూద్దాం. 26 జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఎంతటి వాడు. దావీదు అక్కడికి వచ్చినప్పుడు దావీదును దేవుడు ఎందుకు అంత ఇష్టపడ్డాడో, దావీదుకు ఒక పరీక్ష లాంటిది, దావీదుకు ఒక అవకాశం లాంటిది దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. యాక్చువల్గా అయితే ఈయన యుద్ధంలో ఉన్నవాడు కాదు, సైన్యంలో ఉన్నవాడు కాదు. అవునా? సాధారణంగా అక్కడికి వచ్చి ఏదో అంటే అనుకోకుండా, అంటే కావాలని వచ్చిన వాడు కూడా కాదు, అనుకోకుండా అక్కడికి వచ్చినవాడు కదా. ఒక పని మీద అక్కడికి వచ్చినప్పుడు వాడి మాటలు విన్నప్పుడు దావీదు గారి హృదయము కలవరపడతా ఉంది. ఎందుకు అంటే ఒక జీవం కలిగిన దేవుని సైన్యాన్ని, దేవుడు తన పక్షంలో ఇశ్రాయేలు పక్షంలో ఉన్నాడు అని చెప్పుకునే ఒక జీవం కలిగిన దేవుడి సైన్యాన్ని తిరస్కరిస్తూ ఉంటున్నాడు. వాడు సున్నతి లేని వాడు, అనగా దేవుని నమ్ముకోని వాడికే అంత ఉంటే దేవుని నమ్ముకున్న మనకు ఎంత ఉండాలా? వాడి బలమును చూసి వీరు భయపడుతున్నారు, కానీ మన వెనుక ఉన్న దేవుని బలాన్ని మనము
చూపెట్టుకోలేకపోతున్నాడు. దావీదు కనుక్కున్నది ఏంటిది అంటే, ఆయనకున్న బలము కంటే నా దేవుడికి ఉన్న బలము గొప్పది. నేను చిన్నవాడిని అయినచ్చు, ఏదైనా అయినచ్చు, నా వెనుకున్న దేవుడు వాడికంటే గొప్పవాడు అనే సంగతికి నిర్ధారణకు వచ్చేసాడు. అవునా? మనం ఎప్పుడైనా కానీ ఒక సమస్యను ఉన్నప్పుడు, ఏ సమస్య ఉన్నా దానికంటే గొప్పవాడు మన దేవుడు అనే నిర్ధారణకు మనం వచ్చినప్పుడు సమస్యను ఈజీగా ఎదుర్కోవడానికి అవకాశం. ఒకవేళ అలాంటి ఆలోచన మనకు లేదు అంటే మనం దేవుడి మీద ఆధారపడడానికి ఇష్టపడట్లేదు అన్నాడు. అవునా? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి ఇష్టపడట్లేదు అన్నాడు. సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అందరి చుట్టూ తిరుగుతాం, కానీ దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడము. అవునా? దేవుడి దగ్గరికి వస్తాం. ఎప్పుడు వస్తామంటే అందరి దగ్గరికి వెళ్ళి ఎక్కడ పని కాకపోతే దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడతాం. దేవా నీవే దిక్కు అని అంటాం. అవునా? నీవే చూసుకోవాలి అని అంటాం. కానీ మొదటిగానే దేవుడి శక్తిని గ్రహించలేకపోతాం. అవునా? యుద్ధం చేయాల్సిన సౌలు, రాజు స్థానంలో ఉండి యుద్ధం చేయాల్సిన సౌలు కామైపోయాడు. అవునా? ఎప్పుడైనా కానీ ఈ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు ఒక సందర్భం గుర్తుకు రావాలి. అవునా? ఏంటి అంటే, ఒక సందర్భంలో రాణిగా ఎస్తేరు ఉన్నప్పుడు, ఆ కోటలో ఉన్నప్పుడు, అవునా, మోర్దెకై డోర్ దగ్గర ఉన్నప్పుడు, గుమ్మం దగ్గర ఉన్నప్పుడు, ఆ యొక్క యూదులందరినీ చంపేసే సందర్భం వచ్చినప్పుడు మోర్దెకై ఎస్తేరుతో అన్న మాట ఏంటిది అంటే, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నీకు ఒక స్థానం వచ్చింది కదా, నువ్వు కోటలో ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి మాట్లాడితే పని జరుగుతుంది అంటే, ఎస్తేరు అన్న మాట ఏంటంటే, నేను వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేను అంటే, రాజు ఆజ్ఞ లేదు వెళ్తే మరణమే. రాజు ఆజ్ఞ లేదు వెళ్తే మరణమే అన్న సంగతి ఆమె తెలియజేసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట వాడతాడు. ఎవరు అంటే మోర్దెకై. అవునా? ఏం వాడతాడంటే, అదొకవేళ మీకు వచనం గుర్తుంటే తీయండి, నా దగ్గర సందర్భం గుర్తుకొచ్చింది కాబట్టి చెప్పేశాను. అది ఏమంటాడంటే, ఒకవేళ దేవుడు ఈ స్థానంలో నిన్ను పెట్టి రక్షించడానికే పెట్టాడు, ఒకవేళ నీవు చేయకపోతే దేవుడు ఎవరితోనైనా చేస్తాడు. అవునా? నువ్వు చేయకపోతే దేవుడు ఎవరితోనైనా చేయించడానికి సమర్థుడు. కానీ నిన్ను ఆ స్థానంలో పెట్టింది ఎందుకు అంటే, నువ్వు నిలబడాలని, నువ్వు కార్యం చేయాలని, నీ నుంచి జరగాలని. అవునా? దేవుడి ప్రణాళిక అది. నువ్వు దాన్ని గమనిస్తే మంచిది అన్న ఆలోచనతో ఆ మాట చెప్తాడు. ఒకవేళ తీస్తే ఆ మాట ఉంటాడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాయడలా యూదులకు సహాయమేను మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యంలోకి వచ్చివేమో ఆలోచించుకోమని. ఈ సమయమును బట్టి, ఎందుకంటే ఈ కార్యాలు జరగడానికి, అవునా, ఇది జరగడానికి ఇక్కడ నువ్వు ఉన్నవేమో ఒకసారి ఆలోచించుకోవాలంటా ఉన్నాడు. ఫిలిష్తీయుని ఎదిరించడానికి, అవునా, గొలియాతును చంపడానికి సైన్యంలో రాజు ఒకవేళ ముందరికి వెళ్తే దేవుడు సహాయం చేస్తుండేనేమో, కానీ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ అక్కడ మనతో జరగాల్సిన పనులు మనతో జరగనప్పుడు, విశ్వాసంతో జరగాల్సిన పనులు విశ్వాసంతో జరగనప్పుడు, నువ్వు కార్యాలు చేయనప్పుడు, దేవుడి దిక్కు నువ్వు ఆలోచన చేయనప్పుడు, దేవుడి మనసును మనం ఎరగనప్పుడు మనం కామ్ అయిపోతే దేవుడు కామ్గా ఉండేవాడు కాడు. దేవుడు కామ్గా ఉండేవాడు కాడు. నువ్వు చేయకపోతే ఇంకొకరితో చేపిస్తాడు. కానీ నిన్ను పెట్టిన స్థానం, ఉదాహరణకు ఈ సంఘంలో మనల్ని పెట్టాడు, మన స్థానం మీద మన పని ఏంటి? మనం చేయకపోతే ఇంకొకరితో చేపిస్తాడు. ఒకవేళ పాట మనకు వస్తుంది, మనం పాడకపోతే ఇంకొకరు పాడతారు. వాక్యం మనకు చెప్పొస్తుంది, మనం చెప్పకపోతే ఇంకొకరు చెప్తారు. కానీ దేవుడి కార్యం ఎప్పుడు ఆగదు. అవునా? కానీ దేవుడి కార్యాన్ని జరిపించడానికే మనం ఉన్నామన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడి కార్యం జరిపించడానికి ఆ సందర్భాన్ని బట్టి నువ్వు స్పందించాలి. ఆ కార్యం చేయడానికి ఇష్టపడాలి. ఇష్టపడితే దేవుడి కార్యం చేస్తాడు. ఇష్టమే లేకపోతే చేయడు. ఎందుకు అంటే, సౌలుకు ఒకవేళ ఇష్టం ఉంటే సౌలు కింద ఆ మాట వాడడు. ఏంటిది అంటే, బహుమానం అనే మాట వాడడు. బహుమానం ఇస్తా అనే మాట వాడడు. అవునా? అంటే తనతో చేతగాని పనిని బహుమానం ఇచ్చి, ఏవో ఇచ్చి, అవునా, చేయించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఒక క్రైస్తవుడికి అది అవసరం లేదు. దేవుడి మీద ఆధారపడితే పక్కోడి మీద ఆధారపడాల్సిన అవసరము లేదు. పక్కోడికి లంచం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవం, దేవుడి మీద ఆధారపడుతూ. ఇంకా మనం ముందరికి వచ్చినట్టయితే, మనం ప్రేమించేవారు, అవునా, మనం ఇష్టపడేవారు, దేవుని సంఘంలో కానీ విశ్వాస జీవితంలో కానీ అసలు అప్పుడు ఏమవుతుందంటే మనల్ని వ్యతిరేకించే సందర్భాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు చూడండి, 28వ వచనం,
28వ వచనం. అతడు వారితో మాట్లాడినది ఆ. అతని పెద్దన్నయ్య ఎలియాబునకు వినపడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవు ఇక్కడ ఎందుకు వచ్చితివి అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేస్తివి నీ గర్భంలో నీ హృదయం చెడుతని నేను ఎరుగుదును యుద్ధం చూచుటకే కదా నీ వచ్చితివనెను అందుకు దావీదు నేనేం చేస్తిని మాట మాత్రం పలికితనని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి అవునా. అక్కడ జరుగుతున్న ఒక సందర్భం, ఇంకొక సందర్భం ఏంటిదంటే దావీదు వచ్చాడు. దావీదు రోషం కలిగిన వాడు. అవునా. ఆ మాట వినగానే దావీదుకు ఆల్రెడీ ఆ గొలియాతు మాట్లాడుతున్న మాట వినగానే ఆయనలో ఒక చలనం మొదలైపోయింది. అవునా. ఎందుకంటే జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తూ మాట్లాడడానికి వీడు ఎంతటి వాడు అనే మాట ఆల్రెడీ అనేశాడు. ఆ సైనికుల దగ్గరనే అనేశాడు. అవునా. వీడు ఎంతటి వాడు అని అనేశాడు. ఆయన ధైర్యాన్ని అప్పుడే చూస్తా ఉన్నాడు. ఆయన మనసును చూస్తున్న దేవుడు అవునా ముందర ఇంకొక పరీక్ష పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏంటిది ఆ పరీక్ష అంటే తన కుటుంబములు వారే తనను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అవునా. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అవునా. నీ హృదయం చెడ్డది, ఆ మందని ఏం చేసినావు? అవునా అనే సంగతి వస్తా ఉన్నది. నేను ఎందుకు ఫస్ట్ కూడా ఈ మాట చెప్పినంటే మనం ఎక్కువగా ప్రేమించేవారు మన కుటుంబం నుంచే మన విశ్వాస జీవితానికి అడ్డంకులు రావచ్చు. మన భార్య నుంచే రావచ్చు, మన భర్త నుంచే రావచ్చు, కుమారుల నుంచే రావచ్చు. ఎవరి నుంచి వచ్చినా వ్యతిరేకత వచ్చినా విశ్వాసానికి అడ్డంకులు వచ్చినా నిలబడగలిగిన సత్త కావాలి. నిలబడగలిగిన సత్త కావాలి. ఇలాంటి మనలో ఉండడానికి మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఇలాంటి సందర్భంలో మనం అధిగమించి వెళ్ళడానికి ఇష్టపడాలి. ఏది జరిగినా దేవుడు ఫస్ట్. ఏదైనా జరగని దేవుడు ఫస్ట్. దేవుడితో వెళ్ళడానికి ఇష్టపడాలి, దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడాలి, దేవుడితో ఉండడానికి ఇష్టపడాలి. ఈ సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే సమస్య వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చినా ఏ తరపు నుంచి వచ్చినా కృంగిపోవడానికి మాత్రము వీల్లేదు. అవునా. అలజడి చెందడానికి వీల్లేదు. ఇంకొక సందర్భం కిందికి వచ్చినట్టయితే రాజు పిలిపించేస్తాడు. సౌలు ఈ మాట అక్కడిక్కడ తెలిసి రాజు దగ్గరికి పోగానే సౌలు దగ్గరికి పోగానే దావీదును పిలిపిస్తాడు. పిలిపించి ఆయన ఏమంటాడంటే ఆయన కూడా రాజు స్థానంలో ఉన్న ఆయన కూడా అంటున్న మాట ఏంటిది ఒకసారి చదవండి. అనగా నీకు బలము చాలదు. అంటే ఒక మనిషిని ఎప్పుడు కానీ ఎట్లా చూస్తామంటే ఆయనకున్న బలాన్ని బట్టి కానీ అవునా ఆయనకున్న సామర్థ్యాన్ని బట్టి కానీ అంచనా వేస్తాం. అవునా. దేవుని విషయాలకు వస్తే మాత్రము అలా అంచనా వేయడానికి అసలు ఆస్కారమే లేదు. ఆస్కారమే లేదు. దేవుడు ఏమంటాడంటే గనులను హీనపరచడానికి హీనులను ఎన్నుకునేవాడు కదా. జ్ఞానులను అవమానపరచడానికి జ్ఞానం లేని వారిని ఎన్నుకునే దేవుడు. అవునా. వారితో చూపించే దేవుడు ఏమని అంటే నేను వాడుకుంటే ఇలా ఉంటుంది, నేను సహాయం చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి. రాజు కూడా నీకు సామర్థ్యం సరిపోదు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు యుద్ధం చెయ్యలేవు అని అన్నప్పుడు తను ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. ఏంటిది అంటే ఆయన జీవితంలో జరిగిన అనుభవాన్ని పంచుకుంటా ఉన్నాడు దావీదు. అవునా. ఆ వచనాలు చదివేసేది. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను నీ దాసుడనైన నేను కాయచుండగా వచ్చి నేను దాన్ని తరిమి చెప్పి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుతుంది. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపిది. ఈ నాశనని నేను ఆ సింహమును ఎలుగుకొట్టిని చంపిది. చేపుగా దేవుని సైన్యంలో తిరస్కరించిన ఈ సున్నతిని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె ఉన్నని సింహం యొక్క బలం నుండి ఎలుగుకొట్టి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించినని చెప్పారు. అవునా. దావీదు అంతగా మాట్లాడడానికి నిలబడటానికి కారణం ఏమై ఉన్నది అని చెప్పి ఆలోచన చేస్తే ఒక బలమైన కారణం ఉన్నది. ఏంటిది అంటే ఆయన చేసిన కార్యం. ఆయన మందను మేపుతున్నప్పుడట ఒక ఎలుగుబండి ఒక సింహం అవునా వచ్చినప్పుడు అవి ఏంటంటే గొర్రె పిల్లను తీసుకొని వెళుతున్నప్పుడు వెంటాడి, అప్పుడు తన దగ్గర ఏమీ లేదు, వట్టి చేతులతో ఉన్నవాడు. అయినప్పటికీ తన దగ్గర ఉన్న కర్రతో కానీ తన వాడుతున్న చిన్న ఏదైనా ఆయన చేతిలో ఉన్న దానితో కానీ పోరాడి అవి తీసుకొని వెళ్తున్నప్పుడు వెంటాడి పోరాడి చంపి తను తీసుకొచ్చాడు. ఈ అనుభవం కావాలి.
దేవుడిలో మనం నిలబడాలంటే మన వెనుక వచ్చిన సమస్యను మనం ప్రార్థనా పూర్వకంగా ఎదిరించిన సందర్భం ఉండాలి. అవునా? ఏదైనా కానీ మనం ఇలాంటి సందర్భాలు మనకు ఉన్నప్పుడు మనకు వచ్చిన సమస్యలు ఆ సందర్భాన్ని బట్టి బలం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. సత్యం. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఒక విశ్వాసం నిలబెట్టాలన్నా వాడుకోవాలన్నా బలమైన శ్రమను ఎందుకు తీసుకొస్తాడు అంటే ఆ శ్రమలో నుండే ముందరొచ్చిన వాటిని ఎదిరించడానికి శక్తి కలిగిన వాడై ఉండాలి. దావీదుకు అంత శక్తి ఎక్కడికి అని అంటే అంత నిలబడే వాటిని అంత సైన్యమే భయపడిపోతున్నది, వీరులు శూరులే భయపడిపోతున్నా. దావీదు ఎందుకు నిలబడ్డాడంటే నేను మృగముతోనే పోరాడి దాన్ని చంపిన వాడిని వీడెంత, అప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు చేయడు అది అన్నట్టు. మనం ఎప్పుడైనా ప్రార్థనలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వెనకవి మరచి ముందుకు వెళ్ళాలి అంటాం. కానీ దేవుడి సన్నిధిలో అయితే వెనకవి మరవడం ఎందుకు అంటే పాప జీవితాన్ని మర్చిపోండి, కానీ దేవుడు చేసిన కార్యాలను గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన జీవితంలో వెనక చేసిన కార్యాలు అంటే మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసిన సహాయం, అవునా? మనకు రోగాల్లో ఉన్నప్పుడు కానీ ఇతరుల కొరకు కానీ దేవుడి సన్నిధిలో కన్నీరు పెట్టినప్పుడు ఆయన చేసిన సహాయం, ఇవి సాక్ష్యాలుగా ఉంటూ, అవునా, వీటితో మనం బలం పొందుకోవడానికి ఇష్టపడాలి. నిజంగా ఇది చదువుతున్నప్పుడు నాకు భలే అనిపించింది అయితే కానీ, ఎందుకంటే ఇవి మనకు వెనుక ఉన్నప్పుడు ముందున్న వాటిని పోరాడడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇవి వెనుక లేనప్పుడు నువ్వు పోరాడు, మనం పోరాడు. ఎందుకంటే ప్రతి సమస్యను చూసి భయపడిపోతాం, అవునా? మనం భయపడకుండా ఉండాలంటే అంతకుముందు నువ్వు చేసిన ప్రార్థనని గుర్తుపెట్టుకో, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని గుర్తు తెచ్చుకో, అవునా? దాన్ని బట్టి దాన్ని ఎదిరించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. కృంగిపోవడానికి వీలు లేదు, అవునా? తొందరపడడానికి వీలు లేనే లేదు అని చెప్పి సెలవిస్తూ ఉంటాడు. ఇంకా కిందకు వచ్చినట్టయితే ఇంకొక కొన్ని చూసుకొని ముగించడానికి ఇష్టపడతాం. అయితే సౌలుకు యుద్ధానికి ఓకే అనుకున్నారు. అనుకొని ఏమని చేస్తున్నాడంటే సౌలు, సరే నువ్వు వెళ్ళిగా, నువ్వు ఆ మాట అన్నావు కదా, దేవుడు సహాయం చేస్తాడు అన్నావు కదా, మృగాలను చంపేస్తున్నాను అన్నావు కదా, నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు మనవాడు ఏం చేస్తున్నారంటే ఆ యుద్ధాలకు అన్ని ఏదైతే పరికరాలు వాడతారో అవన్నీ దావీదుకు వేస్తా ఉన్నాడు. వేసుకోవడానికి ఇష్టపడ్డాడు, అవునా? కానీ అది వాడడము మనవాడికి అంత అలవాట్లేదు. ఇక్కడ నేను చెప్పాల్సుకున్నది ఆలోచించింది ఏంటిది అంటే దేవుడు మన దగ్గర ఉన్న దానితో అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడతాడు, కానీ ఎక్కడికి నుంచో అద్భుత తెచ్చుకొని దాన్ని కానీ ఎక్కడికి నుంచో వచ్చిన దానికోంచి దేవుడు చేయడానికి ఇష్టపడాడు. ఎక్కడైనా బైబిల్లో చూడండి, అక్కడ చాలా మంది వచ్చి దేవుడి వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు చేసిన పని ఏంటిది, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగితే, అవునా, ఎండు చేపలు రొట్టెలు ఉన్నాయి, ఉన్నదాన్ని ఆశీర్వదించి ఇంత ఇచ్చినవాడు. మన దగ్గర ఏదైనా కానీ ఉన్నదాన్ని, దేవా నా దగ్గర ఇది ఉంది, నన్ను ఆశీర్వదించయ్యా, నా దగ్గర ఇది ఉంది, దీనితో నేను ఆశీర్వదించబడాలి, అవునా? నా దగ్గర పాటలు పాడేది ఉంది, కానీ నాకు పాట పాడాలయ్యా, కానీ పాట పాడాలన్న ఆశ ఉంది, నన్ను ఏదైతే మనకున్నదో దాంట్లో నుంచి దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఈయన కూడా ఏం చేస్తామంటే యుద్ధ పరికరాలు నాకు వద్దు, నాకు వాడుకలో ఉన్నది ఏది, ఒడిసేనే కదా. ఏం వాడుకలో ఉన్నది తనకు? ఒడిసేనే వాడుకలో ఉన్నది, కాబట్టి నేను అది తీసుకొనే యుద్ధానికి వెళ్తాను. నీ దగ్గర ఉన్నదాన్ని ఉపయోగిస్తేనే దేవుడికి ఇష్టం, కానీ లేని దాని కొరకు ఆరాటపడడం దేవుడికి ఇష్టం, అవునా? దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీ దగ్గర ఉన్న దాంట్లో తెచ్చే నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. నీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెం డబ్బు ఉందా, దాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. నీ దగ్గర కొంచెం ఆయన దిక్కు మలగాలన్న మనసు ఉన్నదా, ఆయన దాన్ని ఇంకా ఆశీర్వదించి తన దిక్కు తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. అందుకే ఒక మాట అంటా ఉంటాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాడు. మీరు మనం ఒక్క స్టెప్ ఆయన ముందరికి వేయడానికి ఇష్టపడితే ఆయన 10 స్టెప్పులు మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. మనకే అలాంటి లేనప్పుడు దేవుడు చేయడానికి ఇష్టపడతాడు, అవునా? కాబట్టి మనం తిరగడానికి ఇష్టపడినప్పుడు ఆయన తిరగడానికి ఇష్టపడతాడు. అందుకే మన దగ్గర ఉన్న వాటినే దేవుడి దగ్గర పెడుతూ, దేవా ఇది నా దగ్గర ఉందయ్యా, దీన్ని ఆశీర్వదించు కదా, నాకు వచ్చే సాధన ఇదేనయ్యా, అవునా, దీన్ని ఆశీర్వదించు, నాకు అన్నింటినీ సరిపోవాలి, అవునా? ఇలాంటి ప్రార్థన పూర్వకంగా మనం ఉన్నట్టయితే దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఒలిసే అనేది ఇప్పుడు దావీదుకు ఉన్నదనేది, దావీదు మహా శూరుడు అనే సంగతి, అవునా, సౌలుకు ఒక ఆయన పరిచయం చేస్తాడు, అవునా? దేవుళ్ళలోకి వచ్చిన దురాత్మ సౌలును పట్టుకున్నప్పుడు ఇది ఎలా పోతుంది అని అనుకున్నప్పుడు ఒక ఆయన సలహా ఇస్తాడు. ఏమని సలహా ఇస్తాడంటే, ఒక ఆయన ఉన్నాడు, సుందరుడు ఉన్నాడు, ఆయన యుద్ధ శూరుడు కూడా,
అవునా, తను ఏది వాయిస్తాడు, వీణ వాయిస్తాడు, అది వాయిస్తే నీకు నెమ్మది కలుగుతుంది అని అన్నప్పుడు వస్తాడు. నిజంగా ఈయనకున్న పరికరం ఏంటిది అంటే ఈయన అంటే అప్పటికి ఉన్నవాడు ఏదో మామూలుగా కొడితే పోలేదు, అది అందులో ఆరితేరిన వాడు. అవునా, అప్పట్లో యుద్ధాల్లో కూడా ఆరితేరిన వారు, ఒడిసెతో కూడా యుద్ధాలు చేసేవారు అని చెప్పి మనకు బైబిల్లో చాలాసార్లు రాయబడింది, చాలా సందర్భాల్లో కూడా రాయబడి ఉన్నది. అవునా, అలాంటి సందర్భం తన దగ్గర ఉన్న దాన్నే ఉపయోగించాడు, దేవుడి నామంలో ఉపయోగించాడు. చివరిగా 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. 45వ వచనం చూద్దాం. దావీదు నీవు కత్తి ఈటె బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. దావీదు నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అంటే దావీదు ఏమంటున్నాడంటే, నువ్వు నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు వస్తున్నావు కదా, నీ బలాన్ని చూసుకొని వస్తున్నావు కదా, నీ దగ్గర ఉన్న బలం ఏంటిదంటే ఇదే కదా, ఏది ఈటే ఇవే కదా నువ్వు నా దగ్గరికి ఇది తీసుకొని వస్తున్నది. నేనైతే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఎప్పుడైతే దేవుణ్ణి ముందు పెట్టుకొని మనం వెళ్తామో, దేవుడి మనసుతో మనం చూస్తామో, ఏ సమస్య అయినా చిన్నది. ఎందుకంటే దేవుడు గొప్పవాడు అన్నప్పుడు గొప్పవాడి కింద ఉన్నది ఏదైనా కానీ చిన్నది. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే, దేవుడి దృష్టితో ఆ సమస్యను చూడడానికి ఇష్టపడతా ఉన్నాడు, దేవుడి కళ్ళతో ఆ సమస్యను చూడడానికి ఇష్టపడతా ఉన్నాడు, ప్రాముఖ్యంగా దేవుడి మీద ఆధారపడుతూ దాన్ని ఎదిరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదే మాటలు ఆయన పలుకుతా ఉన్నాడు. చదవండి మళ్ళీ ఒకసారి. దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఆయన పేరిట నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగివేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతును రక్షించువాడు కాడని నీ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఎంత గొప్ప మాటలు ఇక్కడ చూడండి. ఏంటిది అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మనస్సును, దేవుడి మనస్సును ఎరిగి ఆయన మాట్లాడుతున్న మాట చాలా బాగుంటుంది. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగనరికి ఇశ్రాయేలులో దేవుడున్నాడని. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని, లేదా ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు. ఈ కార్యము చేస్తే, ఈ కార్యం నేను చేస్తే, ఎందుకంటే నేను చిన్నవాడిని అయినప్పటికీ, అవునా, నా దగ్గర యుద్ధం చేయడానికి సామర్థ్యం లేనప్పటికీ నేను నిన్ను చంపి నిజంగానే దేవుడు ఉన్నాడు అని నిరూపించుకునే కార్యము ఇది చేయడానికి ఇష్టపడతా ఉన్నాను అని అంటా ఉన్నాడు. నిజంగా ఆయన మనసును చూడండి ఒకసారి. దేవుడి మీద ఎంతగా ఆనుకుంటున్నాడు, దేవుడి మీద ఎంతగా ఆధారపడుతున్నాడు, దేవుడి దృష్టితో సమస్యను ఎలా పరిష్కరించాలని ఇష్టపడుతున్నాడు అంటే అది చూడండి. ఇంకా కింద దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్టు, లోకానికి అంతటికి దేవుడు ఈయననే అని చెప్పాలన్న మనస్సు దావీదుకున్నది. అవునా, ఏ కార్యమన్నా చేద్దాం, ఏదైనా చేద్దాం, కానీ దేవుడికి మహిమ రావాలి, దేవుడికి ఘనత రావాలి, దేవుడి నామము అవమానపరచబడకూడదు, ఘనత తీసుకొచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి. కానీ మన జీవితాలు చాలాసార్లు ఏమన్నాయంటే, అరే వీళ్ళు క్రైస్తవులా, వీళ్ళు ఇట్లనా, వీళ్ళు ఇట్లా చేయకూడదు కదా, ఇట్లా చేస్తారు కదా అనే జీవితాలు మనకు ఉంటాయి. నిజంగానే మనం మార్చుకోవాలి, అవి చాలాసార్లు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనల్ని చూసినప్పుడు దేవుడి నామానికి అయితే మహిమ రావాలి, కానీ దేవుడి నామానికి హీనమైన స్థితి అనగా దేవుడి నామాన్ని దూషించే స్థితికి మనం తీసుకువెళ్ళాలి. అవునా, దావీదుకున్న మనస్సు ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలులో ఉన్నాడని అందరూ తెలుసుకోవాలి. అవునా, ఇంకా కింది చూడండి ఒకసారి. 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని యుద్ధము యెహోవాదే, యుద్ధం చేయవాడిని నేను కాను. ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, యుద్ధం చేయవాడిని నేను కాదు, నా వెనుక ఉన్న దేవుడే యుద్ధము చేస్తాడు. ఈ యుద్ధం దేవుడిదే. ఎందుకు అంటే ఆయనకే మహిమ రావాలి. అవునా, ఆయన దేవుడు ఉన్నాడన్న ఆయన నిరూపించుకునే సందర్భం కాబట్టి దేవుడు కేవలం నన్ను వాడుకుంటున్నాడు
అన్న దాంట్లోకి తగ్గించుకునే దానికి వచ్చాడు. అందుకే దావీదు గారు ఎన్ని కీర్తనలు రాసినా, ఏది చేసినా, ఆయన బ్రతికిన కాలం అంతా కూడా దేవుడి మీద ఎంతగా ఆనుకొని బతుకుతాడంటే ప్రతి విషయంలో కూడా ఆయన దేవుడే 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 నా దుర్గము, దేవుడే నా బలము. అవునా, దేవ ఈ యుద్ధములు చేయాలన్నా, ఏది చేయాలన్నా నీవు ఉండాలయ్యా, నువ్వు కావాలి అన్న సందర్భానికి దావీదు రావడానికి కారణం ఏంటిది అంటే ఇదే. ఇలాంటి సందర్భాలు ఇలా చేయడము, అవునా, గొలియాతును చంపడం, దేవుడి మీద ఆధారపడము, దేవుడు ఉన్నాడని నిరూపించుకోవడం. ఒక వ్యక్తి వల్ల దేవుడు నిరూపించుకోగలుగుతాడు ఎప్పుడు అంటే మనం నిలబడితే, మన వల్ల దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మనం బ్రతుకుతే, మనం దేవుడి దిక్కు ఆలోచన చేస్తే దేవుడు మన దిక్కు ఆలోచన చేసి మనం నిలబెట్టడానికి ఇష్టపడతాడు. అవమానాలు వచ్చినా, ఏవి వచ్చినా, ఎలాంటి జరిగినా దేవుడు కనుదృష్టితో చూడడానికి ఇష్టపడతాం. దేవుడు మనసుతో సమస్యను చూడడానికి ఇష్టపడతాం. ఎలాంటి సమస్య వచ్చినా, ఉదాహరణకు మన ఫ్లైట్ పడిపోయింది, అవునా, బహుశా వాళ్ళు ఎక్కేయడానికి వచ్చిన వాళ్ళు, అవునా, సెండప్ చేయడానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అయినా బయటకు వెళ్ళారో లేదు కదా, అక్కడి నుంచి అయినా వెళ్ళారో లేదు, లాస్ట్ టాటా చెప్పి అక్కడి నుంచి వెళ్తున్న సందర్భం. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి అవకాశాలు మనకు రావు అనడానికి లేవు కదా. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భం జరుగుతుందో తెలియదు, ఎలాంటి దాంట్లో మనం చిక్కుకుంటామో కూడా తెలియదు, ఎలాంటి సమస్యలు మనం వినాల్సి వస్తుందో కూడా తెలియదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండడానికి ఇష్టపడదాం. యుద్ధము యెహోవాదే. మనం నిలబడితే కార్యం చేయబడదు ఆయననే కాబట్టి ఆయన వైపు చూడడానికి ఇష్టపడదాం. కొద్ది మాటలు దేవుని యందు నిరీక్షణ